సో, ఈరోజు వీడియోలో మనం ఇంకో ఫ్యూ మెథడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ వచ్చేసరికి క్యారెట్. సో, ఈ క్యారెట్ ఎందుకు యూజ్ అయిద్దంటే, సో మనం ఒక స్పెసిఫిక్ ఇండెక్స్‌లో ఏ లెటర్ ఉంది అన్న దాన్ని కనుక్కుంటానికి మనం ఈ క్యారెట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు నాకు ఈ స్ట్రింగ్‌లో ఒక ఇండెక్స్ ఇస్తా. సో, నేను ఒక 5th ఇండెక్స్‌లో ఏముంది అని తెలుసుకుంటానికి నేను క్యారెట్ ఆఫ్ 5 అని ఇచ్చాను. సో, మనకి అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో, బేసిక్‌గా చూద్దాం అవుట్‌పుట్ చూద్దాం. సో, ఇక్కడ మనకి కామా రిటర్న్ అయింది. సో, ఇక్కడ బేసిక్‌గా 0th ఇండెక్స్‌లో హెచ్ ఉంది, 1 ఇండెక్స్‌లో టీ, 2 ఇండెక్స్‌లో ఎల్, 3 ఇండెక్స్‌లో ఎల్, 4 ఇండెక్స్‌లో 0 అండ్ 5th ఇండెక్స్‌లో కామా. సో, అందుకే మనకి కామా అనేది రిటర్న్ అయింది. ఓకే. సో, ఐ హోప్ మీకు క్యారెట్ అనే మెథడ్ ఎందుకు యూజ్ అయ్యిద్దో అర్థమైంది అనుకుంటున్నా. సో, అండ్ ఇప్పుడు మనం 2 లోవర్ కేస్ అనే మెథడ్ గురించి చూద్దాం. సో, ఈ 2 లోవర్ కేస్ ఎందుకు యూజ్ చేస్తారంటే, మనం ఇచ్చిన స్ట్రింగ్‌లో కొన్ని క్యాప్స్ ఉంటాయి, కొన్ని స్మాల్స్ ఉంటాయి. సో, ఇచ్చిన స్ట్రింగ్ మొత్తం మనం లోవర్ కేస్‌లో డిస్ప్లే చేయాలంటే 2 లోవర్ కేస్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే. సో, ఈ హలో బడ్డీ అనే దాన్ని మొత్తం ఈ 2 లోవర్ కేస్ అనే మెథడ్ స్మాల్ లెటర్స్‌లో చూపిస్తది. ఓకే. హలో బడ్డీ. ఓకే. సో, బేసిక్‌గా ఈ 2 లోవర్ కేస్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం సెర్చ్ ఏదన్నా వెబ్‌సైట్‌లో ఒక పర్టిక్యులర్ ఐటెమ్‌ని సెర్చ్ చేయనీకి ఈ 2 లోవర్ కేస్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. అంటే అన్ని యూజర్ ఇచ్చిన ఇన్‌పుట్స్ అండ్ మన దగ్గర ఉన్న ఇన్‌పుట్స్‌ని 2 లోవర్ కేస్‌లోకి కన్వర్ట్ చేసి ఫర్దర్‌గా ప్రొసీడ్ అవుతాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి 2 అప్పర్ కేస్. ఐ హోప్ మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. ఇది దానికి ఆపోజిట్. సో, ఇక్కడ స్ట్రింగ్ మొత్తాన్ని మనం అప్పర్ కేస్‌లోకి మార్చుకోవచ్చు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ 3 మెథడ్స్ గురించి.